అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేసుకోండి. హిందువుల పండుగల్లో దీపావళి ఎంతో ప్రాముఖ్యత కలిగింది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటామండి. 5 రోజుల పండుగల్లో సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి మనం పూజ చేసుకుంటాము. లక్ష్మీ సంపద కావాలి, లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోనే ఉండాలంటే దీపావళి రోజున గడప దగ్గర ఒక 2 విధానాలు ఉన్నాయండి. అవి చేస్తే చాలండి, లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోతుంది. మరి అది ఎలాగో చూసే ముందు వీడియోని లాస్ట్ వరకు చూసి వెళ్ళేటప్పుడు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రతి ఒక్కరూ శుక్రవారం రోజు గడపకి పసుపు కుంకాలు పెట్టి చక్కగా అలంకరించి పూజ చేసుకుంటాం కదా. అలానే దీపావళి రోజున కూడా గడపని పసుపు కుంకాలతో కళకళలాడేలా చేసుకొని ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసుకోవాలండి. ఎక్కడైతే ఇంటి గడప పసుపు కుంకాలతో, ఇంటి ముందు ముగ్గులతో, దీపకాంతులతో దగదగమంటూ వెలుగుతాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందండి. లక్ష్మీదేవి దీపావళి రోజున ప్రతి ఇంటిని దర్శించుకుంటూ వెళుతుంది. దీపాలు ఎక్కడైతే ఎక్కువగా వెలుగుతుంటాయో అక్కడ లక్ష్మీదేవి వచ్చి టెస్ట్ వేసుకొని కూర్చుంటుందట. ప్రతి శుక్రవారం మన ఇంటి గడప దగ్గర దీపారాధన చేస్తాం. కానీ మీరు ఈ దీపావళి రోజున సాయంత్రం ఇప్పుడు చూపించే విధంగా చేయండి. అమ్మవారి అనుగ్రహం తొందరగా మీకు కలుగుతుంది. దీపావళి రోజు ఇంటి గడప దగ్గర ఒక 2 విధానాలు చేసుకోవాలని మనం ఇందాక చెప్పుకున్నాం కదండి. దానిలో ఒక విధానం తెలుసుకుందాము. దీపావళి రోజు మనం వెలిగించే ప్రమిదలు పాతవి కాకుండా, అంటే పోయిన సంవత్సరం మన దీపావళికి ఉపయోగించిన ప్రమిదలు ఉంటాయి కదండి, అవి కాకుండా కొత్త ప్రమిదలు తెచ్చుకొని వాటిని శుభ్రం చేసుకొని ఆరబెట్టి దీపావళి రోజున మనం దీపారాధన చేసుకోవాలండి. గడప దగ్గర వెలిగించడానికి ఒక 4 కొత్త ప్రమిదలను తీసుకోండి. ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు ఒక ప్రమిద మీద ఒక ప్రమిద పెట్టాలి. లేదంటే వెలిగించే ప్రమిద కింద కొద్దిగా అక్షింతలు కానీ లేదంటే ఒక ఆకు కానీ వేసి మనం పెట్టాలండి. దానికని మనం ఒక మామిడాకు కానీ లేదంటే తమలపాకు కానీ తీసుకోండి. ముందుగా మీరు గడప దగ్గర ఒక ఆకు పెట్టి ఆకు మీద ప్రమిద పెట్టి దీపారాధన చేసుకోవచ్చండి. లేదంటే కొద్దిగా బియ్యం పోసి దాని మీద ప్రమిద పెట్టి దీపారాధన చేసుకోవచ్చండి. ఇక దీని తర్వాత 2 ఒత్తులను తీసుకొని ఆ 2 ఒత్తుల్ని ఒకటిగా చేసిన ఒత్తిని వేసి ఆ ప్రమిదల్లోకి మనం నువ్వుల నూనె ఉపయోగించాలండి. నువ్వుల నూనె వాడకూడదు అనేది ఏం లేదండి. విష్ణువు యొక్క చెమట బిందువు నుంచి ఆవిర్భవించినవేనండి ఈ నువ్వులు. విష్ణువు నుంచి వచ్చాయి కాబట్టి మనం ఏమాత్రం డౌట్ పడకుండా చక్కగా వాడుకోవచ్చండి. ఈ నువ్వుల నూనె అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అండి. లక్ష్మీదేవి పూజలో నువ్వుల నూనె కానీ లేదంటే కామధేను కూడా లక్ష్మీ స్వరూపం అని అంటారు కదండి. కాబట్టి ఆవు నూనె కూడా లక్ష్మీ పూజకు చక్కగా మనం ఉపయోగించుకోవచ్చండి. తర్వాత ప్రమిదలో నూనె పోసి ఈ 2 ఒత్తులను వేసి ఈ ప్రమిద దగ్గర మనం ఒక తమలపాకు కానీ లేదంటే ఒక మామిడాకు కానీ పెట్టి దాని మీద ఒక 2 గవ్వలు పెట్టాలండి. గడప దగ్గర వెలిగించడానికి కావాల్సినవి ఏంటంటే 4 ఆకులు కానీ లేదంటే ఒక 2 ఆకులు, అలాగే ఒక 4 ప్రమిదలండి, ఇంకా ఒక 4 గవ్వలు తీసుకోండి. ఇంతవరకు మీ దగ్గర గవ్వలు లేవనుకుంటే కనుక దీపావళి రాకముందే తెచ్చించుకోండి. ఇక మనం దీపారాధన చేసుకోవాలండి. ఇలా మనం దీపావళి రోజున చేస్తున్నాం కాబట్టి గడప దగ్గర వెలిగించిన ఆ దీపారాధన ఉంది కదండి, అది కనీసం ఒక గంట పాటు కానీ లేదంటే ఒక 2 గంటల పాటు వెలిగేలా చూసుకోవాలండి. అలా వెలగడానికని మనం మధ్య మధ్యలో నూనెను వడ్డిస్తూ ఉండండి. లేదంటే కొంచెం పెద్ద సైజు ప్రమిదలను తీసుకోండి. నేనైతే కొంచెం చిన్న సైజు చూపిస్తున్నాను. ఇంత సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు తీసుకున్నారనుకోండి మాటిమాటికి వడ్డించాల్సిన అవసరం పడదు. ఇలా వెలిగించిన దీపారాధన ఆ 2 గంటలకు మించి వెలిగినా పర్వాలేదండి. రాత్రి అంతా కూడా అలానే వదిలేసేయండి. ఇక తెల్లవారుజామున మీరు లేచి స్నానం చేసుకొని అక్కడున్న గవ్వలు ఉన్నాయి కదండి, వాటిని తీసి మీరు డబ్బులు దాచుకునే కబోర్డ్లో కానీ లేదంటే బీరువాలో కానీ పెట్టుకోండి. అలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. ఎక్కడైతే దీపాలతో దగదగమంటూ ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందండి. ఇలా మనం గవ్వలు పెట్టి చేయడం వల్ల అమ్మవారు తొందరగా ఆకర్షితురాలు అవుతుందండి మన ఇంటి వైపు. అలాగే మన ఇంటి గడప తొక్కే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. చాలా మంచి జరుగుతుంది మనకి. ఇక ఈ గడప దగ్గర దీపారాధనతో పాటు మరొక పని కూడా ఉందండి, అది కూడా చేద్దాం మనం ఇప్పుడు. మరొక పరిహారం కోసం మనం ఒక రాగి చెంబుని తీసుకోవాలండి. దాన్ని చక్కగా శుభ్రం చేసి ఉంచుకొని ఆ రాగి చెంబుకంతా పసుపుని చక్కగా ఈ విధంగా పట్టించుకోవాలండి. పూర్తిగా చెంబుకంతా కూడా పట్టేలా మనం ఈ విధంగా చేసుకోవాలి. ఇక ఈ రాగి చెంబు మీద మనం చందనంతో చక్కగా ఒక స్వస్తిక్ గుర్తు కూడా వేసుకోవాలండి. స్వస్తిక్ గుర్తు అంటేనే ఒక శుభకరమైందండి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా విజయవంతం అవ్వాలంటే స్వస్తిక్ గుర్తు మనం వేసుకోవాలండి. ఇలా మనం గుర్తు వేసిన తర్వాత కుంకుమతో చక్కగా ఈ విధంగా బొట్లు పెట్టుకోవాలి. ఇలా అంతా మనం పెట్టేసిన తర్వాత శుభ్రమైన నీటిని నిండుగా ఈ చెంబులో పట్టాలండి. మనం ఈ విధంగా ఇలా పట్టేసిన తర్వాత మనం ఈ చెంబులో ₹1 నాణెం వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కుంకాలను కూడా చిటికెడు వేసుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం సుగంధభరితమైన జవాదు పౌడర్ని కానీ లేదంటే సెంటు కానీ లేదా పచ్చకర్పూరం పౌడర్ ఉంటే కనుక దాన్నైనా సరేనండి, కొంచెం ఏదైనా మీ దగ్గర ఉంది కొంచెం వేసేయండి. నేనైతే ఒక చిటికెడు వేస్తున్నాను, ఈ మాత్రం వేస్తే చాలు. తర్వాత దీంట్లోకి అక్షింతలు కొద్దిగా గంధం కూడా వేసుకోవాలి. అది కొంచెం మిస్ అయిందండి ఇక్కడ చూపించడంలో.
ఇక ఈ రాగి చెంబు మీద 2 పూలు పెట్టాలండి. చామంతి పూలు కానీ, గులాబీ పూలు కానీ, మందారం పూలు కానీ మీ దగ్గర ఉన్న పూలు పెట్టండి. ఇక ఈ రాగి చెంబు ఎక్కడ పెట్టాలనే మాటకొస్తే మనం పెట్టే స్థలంలో ఒక చిన్న ముగ్గు వేసి పెట్టాలండి. లేదంటే ఒక ఇత్తడి ప్లేట్ మీద బియ్యం పిండితో ముగ్గు వేసి, అంటే ఏదైనా ఒక ముగ్గు వేసి అక్కడ పసుపు కుంకాలు పెట్టి దాని మీద ఈ రాగి చెంబును పెట్టి పెట్టుకోవచ్చండి. దీన్ని మనం సింహద్వారం దగ్గర పెట్టాలండి. లోపల వైపు కానీ లేదా బయట వైపు కానీ పెట్టాలి. మీకు పెట్టే స్థలం లేకపోతే కనుక మీరు ఉండే ఇంటి మొత్తంలో చూసుకొని ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. అలా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా మనం చేసామనుకోండి, దీపావళి రోజున మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. రాగి చెంబు పెట్టడం వల్ల ఏంటంటే ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, అదంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుందండి. కాబట్టి మనం ఈ దీపావళి రోజున ఇంటి ముందు ఇప్పుడు చెప్పుకునే విధంగా దీపారాధన చేయండి. అలాగే రాగి చెంబును కూడా పెట్టండి. ఇల్లు ఎంత శోభాయమానంగా ఉంటుందంటే అంత బాగుంటుందండి. ఇంటి వాకిలి దీపాలతో కలకల్లాడుతూ ఇంటి ముంగిట్లో రాగి చెంబు అమ్మవారిని ఆహ్వానిస్తూ ఉండడం, ఇలా చేస్తే లక్ష్మీదేవి రాకుండా ఉంటుందండి. తప్పకుండా వచ్చేస్తుందండి మన ఇంటికి. లక్ష్మీదేవి మన ఇంటిని వదిలి వెళ్లకుండా మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. సో మీ అందరూ కూడా ఈ రాగి చెంబు పరిహారం, అలానే ఈ ఇంటి గడప దగ్గర పెట్టిన ఆ దీపారాధన ఖచ్చితంగా మీరు చేస్తారని నేను అనుకుంటున్నానండి. మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇలాంటి మరొక భక్తి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.